మీ అందరికీ ఏమాడండి, ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతా ఉందండి. ఈ 10 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి పార్టీ వల్ల లాభం ఎవరు పొందారో, ఎవరు లాభపడతా ఉన్నారో, ఇంకా లాభం కావాలి, ఇంకా మనం ఎదిగిపోవాలి అని చెప్పి ఇంకా ఎంతమంది ఆరాటపడతా ఉన్నారో, ఈ కూటమి పార్టీ వల్ల ఎవరు అన్యాయం అయిపోయారో వీడియోలో మొత్తం చెప్తాను, పూర్తి వరగా చూసేయండి. ఇకపోతే ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంటే ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కూటమి పార్టీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చెయ్యండి అనుకుంటా ధర్నాలకు దిగుతా ఉన్నారండి. అందులో పాడి రైతులు, మిర్చి రైతులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, నిరుద్యోగ యువత, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, ఇలా చాలా అంటే చాలా మంది మాకు అన్యాయం జరుగుతుందయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉంటే ఈ కూటమి పార్టీకి సంబంధించిన ఏ ఒక్క అధికారులు కూడా, ఎవరు నాయకులు కూడా వీళ్ళ బాధని, వీళ్ళ గోడుని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ కన్నీరు తొడవకుండా అంటనట్టుగా వదిలేస్తా ఉన్నారు ఈ కూటమి పార్టీ నేతలు. మరి ఈ కూటమి పార్టీ వాళ్ళందరూ ఏకమయ్యి అవి మనకెందుకులే అనుకుంటా ఈ కూటమి పార్టీ నాయకులు నాకు పదవి కావాలనుకుంటా పదవుల ఓటాల పంపకంలో కింద మీద పడతా ఉన్నారు కూటమి పార్టీ నాయకులు. అంటే జనం ఎలా పోయినా మాకు అనవసరం, మాకు మాత్రం పదవే కావాలి, జనం వద్దు పదవి ముద్దు అనుకుంటా తయారయ్యారు మన కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు.